ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణ నివేదిక వచ్చాక సిబిఐ లేదా మరో సంస్థతో దర్యాప్తు రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధి విస్తరణ లేఅవుట్లోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ మోడల్ టూరిజం స్పాట్లు హెచ్ఎండిఏ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తానికైతే ఓఆర్ఆర్ టోల్ టెండర్లపై విచారణ చేపడతాం, నివేదిక వచ్చాక సిబిఐ లేదా మరో సంస్థతో దర్యాప్తు చేస్తామంటున్నాడు. లేఅవుట్లోని అంటే రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఏదైతే ఉందో అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నుండి RRR వరకు అంటే అవుటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్ వరకు మొత్తానికి హెచ్ఎండిఏ పరిధిని విస్తరణ చేస్తామని చెప్పి చెప్తున్నాడు. మరి ఆ హెచ్ఎండిఏ పరిధి కనుక విస్తరణ చేస్తే ఆ లేఅవుట్లలో ఇప్పుడు ఓఆర్ఆర్ నుండి RRR వరకు ఉన్నటువంటి లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ఆ లేఅవుట్లో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో ఆ ప్రభుత్వ భూములలో ఆదర్శ పాఠశాలలు మోడల్ స్కూళ్ళని మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి ఆదర్శ పాఠశాలలు అని అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఏవైతే స్కీములు ఉన్నాయో విద్యాశాఖకు సంబంధించిన విషయంలో మరి కొడంగల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ప్రతి మండలానికి మోడల్ స్కూల్ కడతాము అని చెప్పిన పాఠశాల ఏవైతే అలాంటి పాఠశాలను నిర్మించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి రీజనల్ రింగ్ రోడ్లో ఈ అవుటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్లో మొత్తం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఇటు జడ్చర్ల రూట్లో ఒకటి, లేదంటే ఇబ్రహీంపట్నం రూట్లో కానీ, అటు కరీంనగర్ రూట్లో, వరంగల్ రూట్లో, ఇటు సిద్దిపేట రూట్లో, ఇట్లా ఎటు చూసుకున్నా కూడా మొత్తానికైతే ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన విషయంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తే కనుక ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ 10-15 పాఠశాలని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ మోడల్ స్కూల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఆదర్శ పాఠశాలలు కూడా మరి ఆ రీజనల్ రింగ్ రోడ్లకి దగ్గరలో ఉండేది ఉంటే అభివృద్ధి కూడా అవకాశాలు ఉంటాయి. అక్కడ కూడా ఇప్పుడు గురుకుల పాఠశాలలు ప్రకటించిన తర్వాత సొంత భవనాలు లేక ఇబ్బంది పడుతున్నట్టుగా కాకుండా పూర్తి వస్తువులతో మంచి పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు అదే రీజనల్ రింగ్ రోడ్లో ఈ హైదరాబాద్ ఏరియాలో ఏర్పాటు చేసినటువంటి కొత్త గురుకులాలు ఏవైతే ఉన్నాయో పాత గురుకులాలు కొత్త గురుకులాలకి బిల్డింగులు లేనటువంటి గురుకులాలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, మైనార్టీ వెల్ఫేరు బిల్డింగ్లు అన్నిటికీ కూడా ఆ అవుటర్ రింగ్ రోడ్లోనే మంచి భవనాలు ఏర్పాటు చేసి వాటన్నింటినీ అక్కడ షిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికీ గట్కేసర్ లాంటి ఏరియాల్లో 2-3 పాఠశాలలు ఒకటే బిల్డింగ్లో నడిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ దిల్సుఖ్నగర్ ఏరియాలో ఒక LLB కళాశాలను, డిగ్రీ కళాశాలను కూడా, లా కళాశాలను కూడా ఈరోజు ఒక ప్రైవేట్ బిల్డింగ్లో నడిపిస్తున్న పరిస్థితి. ఆ ప్రైవేట్ బిల్డింగ్లో నడిపిస్తున్న పాఠశాలకి సరైన వస్తువులు లేక పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, డిగ్రీ పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి కళాశాలలు, పాఠశాలలు ఏవైతే వాటి అన్నింటికి కూడా ప్రభుత్వ భూములు చూసి అందులో భవనాలు ఏర్పాటు చేసి వాటి అన్నింటినీ కూడా అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోకి తీసుకుపోయి నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇక మరి టోల్ టెండర్లకు సంబంధించిన విచారణ అంటే ఇప్పుడు టోల్ ప్లాజాలు ఏవైతే ఉన్నాయో అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో వాటన్నిటికి సంబంధించిన విషయంలో 10 ఏళ్ళు గడిచింది. అసలు నిజానికి ఈ టోల్కు సంబంధించిన విషయంలో ప్రభుత్వాలు కాకుండా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తూ ఉన్నారు. మరి ఆ ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు నడిపిస్తున్నారంటే ఆ రోడ్లు వేసినప్పుడు ఆ టెండర్లు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఆ కాంట్రాక్ట్లో ఏమైనా వాళ్ళకి నష్టం వచ్చేది ఉంటే ఇంకో ఇన్నేళ్ల పాటు మేము ఆ టోల్ రోడ్డు ఆ టోల్ గేట్లు పెట్టుకొని ఆ నష్టాన్ని మేము ఆ టోల్ ట్యాక్స్ల ద్వారా తీసుకుంటామని చెప్పేసి ఒక ఒప్పందంతో టోల్ గేట్లు పెడతారు. తర్వాత ఆ ఒప్పందం వరకు వాళ్ళకి డబ్బులు సంపాదించుకున్న తర్వాత వాటన్నిటిని తీసుకున్న తర్వాత ఆ టోల్ అయితే ఉన్న టోల్ గేట్లు వాటన్నిటిని కూడా ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పటికీ అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేసి ఎన్నేళ్ళు అవుతుంది, ఇప్పటికీ ఆ టోల్ టెండర్లకు సంబంధించిన విషయంలో ఎవరు తీసుకుంటున్నారు, ఎంత ఆదాయం వస్తుంది, ఎవరెవరు ఆఫీసర్లు ఈరోజు అందులో ఉన్నారు అనేది. ఎందుకనంటే లాస్ట్ టైం ఉన్నటువంటి IASలు IPSల మీద నిఘా పెట్టినటువంటి ప్రభుత్వం ఈ టోల్ టెండర్లకు సంబంధించిన విషయంలో కూడా అవకతవకలు జరిగినాయి. తప్పకుండా వాటి మీద CBI ఎంక్వైరీ చేసి విచారణ చేయించి అందులో ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరినీ బయట తీస్తామని చెప్పేసి అయితే చెబుతా ఉంది. మరి టోల్ గేట్లకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం కూడా ఒకటి ఉంది. ఎందుకనంటే అసలు నిజానికి ఇప్పుడు భువనగిరికి ముందు నుండి అంటే దాదాపు గట్కేసర్లో బయలుదేరిన ఒక వ్యక్తి వరంగల్ పోవాలంటే 3 టోల్ గేట్లు ఉంటున్నాయి. అంటే గట్కేసర్ నుండి ఒక వ్యక్తి వరంగల్ పోవడానికి దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలో 3 టోల్ గేట్లు అంటే ₹300 పోవడానికి, ₹300 రావడానికి, ₹600 టోల్ ఫీజులు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ₹600 ఈరోజు క్యాబ్లో లేదంటే వేరే ఏదైనా మాట్లాడుకున్న వాళ్ళు అటు వరంగల్ నుండి హన్మకొండ నుండి హైదరాబాద్కు వచ్చిపోవాలన్నా, హైదరాబాద్ నుండి హన్మకొండకు వేరాలన్నా కూడా ఈరోజు ₹600 పైగా ఈరోజు కేవలం టోల్ ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం మరి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు నచ్చినట్టుగా ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తగ్గించాలి. ముఖ్యంగా వరంగల్ హైదరాబాద్ దారిలో ఉన్నటువంటి టోల్ గేట్లు 3 టోల్ గేట్లలో ఏదైనా ఒకటి తొలగించేది ఉంటే ఈరోజు వాటికి అంటే వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం.
వీలుండేది అంటే టోల్ ఫీజులు ఏవైతే ఉన్నాయో ఎవరైతే టెండర్లు తీసుకున్నారో ఆ టెండర్లకు సంబంధించిన విషయంలో టెండర్లను తగ్గించి వీలుండేది అంటే ఎంతో కొంత 5% 10% టోల్ ఫీజులు కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ పరిధి అంతా ఓకే. ఇకపోతే దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా మైనార్టీలు, మోడీ హయాంలో భయానక పరిస్థితులు, పాలకులే ఘర్షణలకు కారణమవుతున్నారు. మణిపూర్, గుజరాత్ అల్లర్లే సాక్ష్యం. కేసీఆర్కు ఓటేస్తే మోడీకే ప్రయోజనం. కేంద్రంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించండి. క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా మైనార్టీలను తీసుకుంటాము. మోడీ హయాంలో భయానక పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రము గుజరాత్ లాగా మణిపూర్ లాగా కాకుండా ఉండాలంటే గుజరాత్లో మణిపూర్లో ఏం జరుగుతుందో మీరు అందరూ చూసిరు కాబట్టి మరి ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఒక గుజరాత్ ఒక మణిపూర్ కాకుండా ఉండాలంటే మీరందరూ మోడీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్కు ఓటేసినా కూడా మోడీకి ఓటేసినట్టే. కేసీఆర్ మోడీ వేరు కాదు. కాబట్టి కేసీఆర్ను మోడీని ఓడించండి, కాంగ్రెస్కి పట్టం కట్టండి అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో జరిగినటువంటి సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ విషయంలో క్రైస్తవులే కాదు, ముస్లింలు, క్రైస్తవులు, దాంతోపాటు బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు అందరూ దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే కేవలం క్రైస్తవులకు ముస్లింలకు నష్టం లేదు. ఈరోజు కేవలం కులం పేరుతో మతం పేరుతో ఎస్సీలకు బీసీలకు మధ్య గొడవలు పెట్టి గుర్తుపెట్టుకోండి, ఎస్సీలకు బీసీలకు మధ్యలో గొడవలు పెట్టి ఈరోజు ఎస్సీల మీద జరుగుతున్న దాడులు మొత్తం కూడా బీసీలు మాత్రమే చేస్తున్నారు అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. అరే కులం పేరుతో మతం పేరుతో గొడవలు జరిగేది ఉంటే ఏ ఒక్క బాపనోడు కానీ ఏ ఒక్క కోమటోడు కానీ ఏ ఒక్క వైశ్య కులమో లేదంటే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా దాడులు చేయట్లేదు. కేవలం బీసీ కులాలు ఉన్నటువంటి పద్మశాలీలు లేదంటే గౌడ్లు, యాదవులు, ముదిరాజులు వీళ్ళే ఆ ఎస్సీ కులాల మీద దాడులు వేసి ఈరోజు దాడులకు సంబంధించిన విషయంలో అత్యంత దారుణంగా చంపుతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ చంపుకునేటువంటి కల్చర్ని తయారు చేసింది ఎవరు? ఈరోజు ఆ కల్చర్లో బలవుతున్నది ఎవరు? మరి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఏకమై వాళ్ళందరూ వాళ్ళ ఉద్యమాలు చేసి వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళు సాధించుకోవాలని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ నుండి కాన్సీరామ్ వరకు చేసిన పోరాటాలు ఏవైతున్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసేటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నా కూడా బీజేపీ ప్రభుత్వమే. కావాలనే బీసీలని ఎస్సీల మీదకి రెచ్చగొట్టి ఈరోజు బీసీ లీడర్లు, బీసీ కులాలు అన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీజేపీ పార్టీ తన ఆధీనంలోకి తీసుకొని ఆ బీసీ కులాలను వాళ్ళని ముందుబెట్టి, ఎందుకనంటే మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి బీసీ కులాలు ఏవైతున్నాయో ఆ బీసీ కులాల వాళ్ళని ముందు పెట్టి ఈరోజు ఎస్సీల మీద దాడులు చేయిస్తూ ఉంది. మరి ఎస్సీల మీద దాడులు చేయించిన క్రమంలో బీసీలు ఎందుకు ఎక్కువ ఉంటున్నారంటే అది కేవలం బీజేపీ కుట్ర అని కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి రానున్న రోజుల్లో బీజేపీ మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ దేశంలో లౌకిక దేశం, ప్రజాస్వామ్య దేశం అని చదువుకునే పరిస్థితులు ఉన్నప్పుడు మొత్తం ఇది మణిపూర్ లాగా మారణంగా కావాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల మీద కూడా అత్యాచారాలు చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డల మీద కూడా రేపులు చేసి నగ్నంగా ఊరేగించే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి నిన్న క్రైస్తవ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి మాటలనే కాదు, దయచేసి మీరు కూడా ఆలోచించండి. మీరు వేసేటువంటి ఓటు కాంగ్రెస్కి వేస్తారా లేదంటే ఇంకో పార్టీకి వేస్తారా అనేది చూసుకొని నరేంద్ర మోడీకి మాత్రం ఓటు వేసేది ఉంటే రానున్న సమాజంలో మనుషులకు హక్కులు కానీ మనుషులమని చెప్పుకునేటువంటి పరిస్థితులు కానీ లేనటువంటి పరిస్థితులు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.